ఒక 10 సంవత్సరాలు నామమాత్రం ఫీజుతో ఒక రూరల్ తంగడిపల్లి తర్వాత దామర మధ్యలో అంటే చాలా చిన్న విలేజ్లో అద్భుతమైన స్కూల్ కట్టినాం 15 ఏళ్ల కిందని. ఎక్సలెంట్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అందించినాం ఆ రోజు. మీరు మన టీం ఉంటుందిగా ఒకసారి వెళ్ళి పంపించి అడగండి. అక్కడ వివేకానంద పెడదామంటే జాతీయ నాయకుల పేరు లేదంటే వి అనే పేరు తీసుకొని విక్టరీ టాలెంట్ స్కూల్ అని పెట్టినాం. ఈరోజు నా శిష్యులు వందలాది మంది డాక్టర్లు అయినారు, కొంతమంది గ్రూప్ 1 కొట్టినారు, కొంతమంది వివిధ రంగాల్లో సెట్ అయినారు. ఆ రోజు కూడా ఇంటెన్షన్ ఏముండే, ఇక్కడ ఇంగ్లీష్ లేదు, ఇంగ్లీష్ నేర్చుకున్నాను, నేను కాల్ సెంటర్లో పనిచేసిన, హెచ్ఆర్ మేనేజర్ చేసిన, తర్వాత రిపోర్టర్గా అయినా. మనం ఏం చేయాలిగా, తెలంగాణ సమాజంలో భాగంగా తంగడిపల్లి కూడా ఒక భాగమేగా. నా శక్తి అప్పుడు అదే కాబట్టి అక్కడ పెట్టి అక్కడ మోటివేట్ చేసిన, ఉచిత విద్య అందించే కార్యక్రమం చేసిన, బ్యూటిఫుల్ మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చిన. ఇంకో రకంగా చెప్పాలంటే అక్కడ కొంత అవగాహన తక్కువ ఉంటాయి టీచర్లకు కూడా. టీచర్లకు ఎవరు లేని విధంగా సాటర్డేస్ అండ్ సండేస్ ట్రైనింగ్ క్లాసులు కూడా పెట్టినాం, ఎందుకంటే నాణ్యమైన విద్య అందించాలని. మరి ఆ దిశగా మనం అనేక మార్లు మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం కదా అన్న. ఆ దిశగా మనం ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు కూడా నేను ఏమంటా ఉన్నా అంటే, రాఘవేంద్ర అనే వ్యక్తి ఏంటో అందరికీ తెలుసు, నేను ఏం చేసినో తెలుసు గతంలో, ఇప్పుడు ఏం చేయబోతున్నానో తెలుసు. నేను కోచింగ్ సెంటర్లు పెట్టగలను, నేను డబ్బులు సంపాదించుకోగలను. కాబట్టి రాఘవేంద్రకి ఎందుకు పెట్టాలంటే, గెలిచినా ఓడినా, గెలిపోవటంలో అనేది కామన్, అది ప్రజాస్వామ్యంలో. గెలిచినా రెట్టించి ఉత్సాహంతో పనిచేస్తాం. ఒకవేళ అట్టిటిగా అయినా ప్రజల మధ్య ఇప్పటికే 2 ఏళ్ళగా కొట్లాడుతూనే ఉన్నాం, 16 ఏళ్ళగా కొట్లాడుతూనే ఉన్నాం, ఇంక 20 ఏళ్ళు అయినా కొట్లాడుతూనే ఉంటాం. రాఘవేంద్రకే ఎందుకు ఓటేయాలంటే, గెలిపిస్తే మరింతగా పనిచేస్తాం, ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం, మీ పక్షానే పోరాటం చేస్తాం. ఒకవేళ అటు అయినా మీ మధ్యలో ఉంటాం, ఎందుకంటే నాకు జర్నలిజం వచ్చు కాబట్టి. మరి ఈరోజు నిలబడ్డ వాళ్ళు రేపు ఓడిపోయిన తర్వాత, గతంలో కూడా నిలబడ్డారు, ఇప్పుడు కాంటెస్ట్ చేసేవాళ్ళు పట్టబదులు ఆలోచన చేయాలి. ఎప్పుడు కనిపిస్తుంది మళ్ళీ మొహం? 5 సంవత్సరాల తర్వాత కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఓడిపోతే ఎప్పుడు కనిపిస్తుందిగా? కనిపించదు మళ్ళీ. మరి అట్లాంటి వాళ్ళు అవసరం, గెలిపోవడం సమానంగా స్వీకరించాలి కదన్నా. గెలిచినా ఓడినా ఎవరి మధ్యలో ఉండాలి? పట్టభద్రుల మధ్యలో ఉండాలి, నిరుద్యోగుల మధ్యలో ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలి, పోరాటం చేయాలి. మనం చేస్తున్నది అదే కదా. మరి ఇప్పుడు రాజకీయంలోకి వస్తున్న వాళ్ళు, అదే ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు చూడండి, గతంలో చాలామంది వచ్చినారు, ఓడిపోయినారు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు కాబట్టి నామినేషన్ వేస్తున్నారు, మరి బరిలో ఉంటున్నారు. మన ఆ పంద ఎప్పుడు ఉండదు. ప్రజల పక్షాన ఉంటాం, నిరుద్యోగుల పక్షాన ఉంటాం, ఉద్యోగుల పక్షాన ఉంటాం, పట్టభద్రులు అందరి పక్షాన పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం అన్న దాంట్లో డౌట్ పడవలసిన పని కూడా లేదు. మనం మీడియా ఛానల్ ఉంది, మీరు వీడియోలు చూసినా అర్థమైపోతాయి. ఇవన్నీ మాటలేనా లేకపోతే పనులలో కూడా మీరు ఇదే పద్ధతిలో ఉంటారా? మాటలే అనుకున్నప్పుడు మనం దీనికి రాంగా అన్న 200%, 1000%. ఒకవేళ నేను ఒకటే అంటా ఉన్నా, సంవత్సర కాలం ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇవ్వండి, 3 ఏళ్ళు ఉందిగా. సంవత్సర కాలం తర్వాత నేను ప్రజా గొంతుకగా మారినప్పుడు, వాళ్ళ గొంతుకగా మారినప్పుడు కేఆర్టీవీలోకి రమ్మనండి, రిజైన్ చేసి పడేస్తా. పక్కా ఇది మీరు రాసి పెట్టుకోండి, ఈరోజు ఆన్ కెమెరా చెప్తా ఉన్నా. రైట్. ప్రజలారా, పట్టభద్రులారా, అన్న చెప్తున్నటువంటి అంశం ఏంటి అంటే, సంవత్సర కాలంలో ఏం పని చేయకుండా ప్రజల గొంతుకై నిలవకపోతే ఆయన రాజీనామా చేస్తా అంటుండు. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నిజంగా చెప్పాలంటే చాలా మంచి లీడర్. కాకపోతే ఏమైందంటే స్వయంకృత అపరాధాలు అంటాం. గ్రౌండ్ స్థాయిలో ఏం తెలుస్తుందో తెలుసుకోకపోవడం, అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఫామ్ హౌస్లకే పరిమితం కావడం, ఇవన్నీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగినాయి కాబట్టి తెప్పాయి. రేవంత్ రెడ్డి తెలివైన నాయకుడు. ఈటల రాజేందర్ గట్స్ ఉన్న నేత. ధర్మపురి అరవింద్ మాటల తూటాలు పేల్స్తాడు. మరి రఘునందన్ రావు మంచి లాజికల్ పర్సన్ అంటున్నాను. తారక రామారావు మాటల మంతాలతో అందరిని ముగ్ధులు చేస్తారు. కల్వకుంట్ల కవిత ఇక లిక్కర్ స్కామ్ అంటాం. జగ్గారెడ్డి పవర్ఫుల్ పర్సన్, ఆయన కూడా. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే మంచిగా అందరి తలలో 4 లాగా ఉంటాడని అంటారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టైగర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పులి, హరీష్ రావు. ఆయన గురించి ఏం చెప్తామన్నా, మనం మీ అందరికి తెలిసిందే కదా. వాళ్ళ పార్టీలో బుల్లెట్ అంటారు. మరి ఇప్పుడు ఏమైందనేది మనకు కూడా తెలియదు, ఆయన గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. వైఎస్ జగన్ ఒక ప్రతిపక్ష నేత ఉన్నప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మంచి నేత అని అంటే నేను. నారా చంద్రబాబు నాయుడు ఎక్స్పర్ట్స్, అనుభవం ఉన్న నేత, దేశానికి అవసరమైన నేత. వైఎస్ షర్మిల, మాయా లేడీ అనొచ్చు మనం. అమిత్ షా, విజ్ఞాన భాండాగారం అంటూ ఉంటారు. మోదీ, చరిష్మా గల నేత. తీన్మార్ మల్లన్న, అటు ఇటుగా నేను అన్నంగా అదే అనుకుంటున్నాను. రాఘవేంద్ర, పట్టభద్రుల ప్రేమికుడు. రైట్. నేను సెంటెన్స్ చెప్తా, దానికి సంబంధించి మీరు సే ఎస్ఆర్ నో ఓన్లీ. కేసీఆర్ అద్భుతమైన పాలన అందించండి తెలంగాణ ప్రజలకి. నో. రేవంత్ రెడ్డి సమర్థుడు పరిపాలనలో. ఎస్. రేవంత్ రెడ్డి పరిపాలనలో తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నారు. ఎస్. రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్ లీడర్. ఎస్. కేసీఆర్ సక్సెస్ఫుల్ లీడర్. ఎస్. కేటీఆర్ సక్సెస్ఫుల్ లీడర్. నో. హరీష్ రావు సక్సెస్ఫుల్ లీడర్. నో నో నో. తీర్మాన్ మల్లన్న ఫిట్ ఫర్ ఎమ్మెల్సీ. నో, నాట్ ఎట్ ఆల్. రాఘవేంద్ర ఫిట్ ఫర్ ఎమ్మెల్సీ. ఎస్, 100%. రైట్. నేను ఇంకా 2 పేర్లు చెప్తా, ఒకళ్ళని చూస్ చేసుకోవాలి, ఎందుకు చూస్ చేసుకున్నారో చెప్పాలి. మోదీ, అమిత్ షా. మోదీ యోగి ఆదిత్యనాథ్. మోదీ ఎందుకంటే ఇక్కడ ఒకటే, పార్టీలకు అతీతంగా ఎన్నో మార్లు చెప్పినా మరొకసారి చెప్తా ఉన్నా. ఫ్యామిలీ లేదు, పిల్లలు లేరు, జల్లలు లేరు, ఏది లేదు. ఆయన దేశం కోసమే పనిచేస్తూ ఉన్నాడు.
సక్సెస్ఫుల్ అయ్యారా కాలేదా అనేది రేపు తెలుస్తుంది. కానీ ఉన్నంతలో చాలా చక్కగా పనిచేసిండు, అద్భుతంగా. అంటే తన మేధస్సుని కేవలం మన దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించింది కాబట్టి పార్టీలకు మళ్ళీ రాఘవేంద్ర అంటే బీజేపీ అని రంగు పూసుకుంటారు కాబట్టి చెప్తా ఉన్నా, ఆయన ఏ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగానే నేను చూస్తూ ఉంటాను. రైట్, ఓకే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, యనమల రేవంత్ రెడ్డి ఇద్దరు సమర్థులైన లీడర్, ఇద్దరు ఎవరిదన్నా ఒక్కదే చెప్పాలి. కోమారెడ్డి వెంకటరెడ్డి కూడా సమర్థుడే. అంటే అట్లా కష్టం అన్న, ఎందుకంటే ఒకే పార్టీలో ఉన్నారు. ఇంకా మనం ఇంకా అసిస్ట్ చేయలేము ఒక జర్నలిస్ట్గా కూడా. ఇప్పుడే అధికారం వచ్చింది. కేటీఆర్, హరీష్ రావు ఎందుకంటే కొంత ప్రజానాయకుడు, ప్రజలతో మమేకం అయిపోతూ ఉంటారు. ఇలా క్యాంప్ ఆఫీస్ దగ్గర నిత్యం అన్నదానం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఆ విషయంలో హరీష్ రావు. ఈటల రాజేందర్ కొంచెం పవర్ఫుల్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పోరాట యోధుడు, బలి పశువుని చేసినప్పటికీ తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు. మళ్ళీ పోరాటం కొంత ఏమవుతుందన్న అధికార పాడిపోయిన తర్వాత ఇంట్లో పాడుకుంటాం. ఇక ఏం చేయలేము, మంత్రి పదవి పోయింది. పోరాట స్ఫూర్తి అనేది గొప్పదని అంటాం. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఇద్దరు సమర్థులే, ఎవ్వరని కంపేర్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఎంపీలుగానే పనిచేసారు, కానీ ఇంకా పెద్ద స్థాయికి ఏం లేదు. ఎంపీలుగా ఆయన అంటే ఆయన పార్లమెంట్ పరిధిలో ఆయన పనిచేసి ఈయన పనిచేసాను. కాకపోతే బండి సంజయ్ ఏంటంటే నాటి బీఆర్ఎస్ సర్కార్ మీద కేసులు లెక్క చేయకుండా కొంచెం ఎక్కువ పోరాటం చేసిరని అంటూ ఉంటాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. అండ్ ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు మీరు పట్టభద్రులకు, తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో మా వేదికగా మీరు ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం. మళ్ళొకసారి పట్టభద్రులారా, విఘ్నులైన పట్టభద్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఏం అడగట్లేదు, మీ ఆస్తులో, మీ అంతస్తులో, లేకపోతే వేరేది కూడా ఏం అడగట్లేదు. ఒకే ఒక్క ఓటు మీకోసం పనిచేయడానికి, ఒకే ఒక్క ఓటు మీ గొంతుకగా పనిచేయడానికి, ఒకే ఒక్క ఓటు వేసి గెలిపించండి. శాసన మండలి దద్దరిల్లేలాగా మన సమస్యలే ఎజెండాగా ముందుకు తీసుకెళ్తా. కాబట్టి అతి సామాన్యులుగా వస్తా ఉన్నా, బడుగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డగా వస్తా ఉన్నా, ఒక ఏ పార్టీ మద్దతు లేకుండా కేవలం తెలంగాణ సమాజంలో ఉన్న మీ మద్దతుతోనే వస్తా ఉన్నా. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఒక ఓటు వేపియండి, మీరు ఒక ఓటు వేయండి. మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఒకే ఒక్క ఓటు రాఘవేంద్రకు వేపియండి. తర్వాత మరొక మాట చెప్తా ఉన్నా, నేను పని చేయనప్పుడు కాలర్ పట్టుకొని నిలదీయగలుగుతాను. నేను సాధారణ వ్యక్తిని కాబట్టి, నా ఆఫీస్ కూడా మీ మధ్యలో పెట్టుకుంటా. కాబట్టి నేను ఎక్కడున్నా, ఆఫీస్ అనేది మీ ఇల్లే నా ఆఫీస్. అటు వచ్చినప్పుడు వరంగల్ వచ్చినప్పుడు మిత్రుల ఇంట్లో ఉంటాం, ఖమ్మం వచ్చిన అంతే, నల్గొండ వచ్చిన అంతే. కాబట్టి ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బలమైన గొంతుని శాసన మండలికి పంపించండి. ఖచ్చితంగా మీ సమస్యలే నాకు ఎజెండా, వేరే ఎజెండా కూడా లేదు. గతంలో అట్లనే పనిచేసినాం, గత 2 ఏళ్ళుగా అట్లనే పనిచేస్తూ ఉన్నాం. ఇంకా 20 ఏళ్ళైనా చివరి శ్వాస ఉన్నంత వరకు నిజంగా ప్రమాణం చేస్తూ ఉన్నాం, మీకోసమే పనిచేస్తాం. కాబట్టి దయచేసి ఒకే ఒక్కసారి నాకు అవకాశం కల్పించండి. అద్భుతాలు సృష్టిద్దాం. నిజంగా అందరం భుజం భుజం కలుపుకొని పోదాం. మరి మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం అని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్స్ అన్న, నన్ను గుర్తించి ఇంత దూరం వచ్చి మంచి ఇంటర్వ్యూ చేసినందుకు. అందరం కలిసి పనిచేద్దాం, పట్టభద్రుల పక్షాన్ని కొట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రాంతాన్ని.